హలో హాయ్ గైస్ వెల్కమ్ టు లక్కీస్ కిచెన్. ఈరోజు నేను కుకీస్ కొత్త రకం కుకీస్ చూడండి ఏంటంటే నాన్ కటాయి కుకీస్ ఎలా చేయాలి చూద్దాం పదండి. లెట్స్ గో. ఫస్ట్ ఒక బౌల్లోన 1 కప్పు షుగర్ పౌడర్ తీసుకుందాం. దీనికి కొంచెం బాగా ఫిల్టర్ చేసేద్దాం. అంటే చిన్న చిన్న పార్టికల్స్ ఏవైనా చీనీ పార్టికల్స్ ఉంటే అవి ఇందులో ఉండిపోతాయి. సో కొంచెం బాగా ఫైన్గా ఫిల్టర్ చేసేద్దాం. చూడండి నా ఫిల్టర్ చేయడం అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇందులోనే ఘీ తీసుకుందాం. ఇంట్లోనే మీరు ఏ ఘీ అనే వాడుకోవచ్చు, ప్రాబ్లం ఏమి లేదు. 3/4 ఘీ తీసుకున్నాను, 3/4 కప్ ఘీ. ఇప్పుడు బాగా విస్క్ చేసేద్దాం. విస్క్ ఎలా చేయాలంటే నాన్ స్టాప్ 50 టైమ్స్ విస్క్ ఒకే డైరెక్షన్లో చేస్తారు. అది పూర్తిగా క్రీమీ స్ట్రక్చర్లా వస్తుంది. చూసారా ఎలా క్రీమీ స్ట్రక్చర్గా వచ్చిందో. ఎంత ఫాస్ట్గా ఎంత ఒకే డైరెక్షన్లో చేస్తే ఈ స్ట్రక్చర్ వస్తుందన్నమాట. ఇప్పుడు ఇందులో మనం ఏం చేస్తామంటే 1 కప్పు మైదా పౌడర్ తీసుకుందాం. ఇది కూడా సేమ్ ఇందులోనే వేసుకొని ఫిల్టర్ చేస్తారు. చూడండి పూర్తిగా ఫిల్టర్ చేసేద్దాం. చేయడం వల్ల మన కుకీస్ చాలా సాఫ్ట్ అండ్ క్రిస్పీగా వస్తాయి. ఇందులోన శనగపిండి 1/2 కప్ తీసుకుందాం. ఎందుకు నేను 1/2 కప్ తీసుకున్నాను, శనగపిండి ఎందుకు ఇందులో యాడ్ చేశానంటే ఇది మంచి కలర్ కోసమని. ఇంకోటి మీరు టేస్ట్ మీకు ఎటువంటి డిఫరెన్స్ తెలియదు. ఎందుకు కొంతమందికి ఏంటంటే శనగపిండి ఉంటే టేస్ట్ నచ్చదు. సో ప్రాబ్లం ఏమీ లేదు. ఆ తర్వాత సూజీ 1/4 కప్పు సూజీ. అంటే 1 కప్పు మైదాకి 1/2 కప్పు శనగపిండి 1/4 సూజీ. ఇప్పుడు ఫైనల్గా 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ ఫైనలీ మనం సాల్ట్ కొంచెం యాడ్ చేద్దాం టేస్ట్ కోసమని. ఈ 3 ఒకసారి బాగా ఫిల్టర్ చేస్తాం. ఇప్పుడు అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేద్దాం. మిక్స్ చేసి చేతులను అన్నిటికంటే బెటర్ ఏంటంటే చేతిలోనే కలిపేస్తారు. ఎందుకంటే ఆ డో ఎలా చేస్తారంటే ఇలా వస్తుందన్నమాట. ఇలాగ చాలా సాఫ్ట్ అండ్ స్పాంజీ కనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేస్తాను, నేను మైక్రో ఓవెన్లో ప్రిపేర్ చేయబోతున్నాను. సో ఇప్పుడు చూడండి ఆయిల్ గ్రీట్ చేశాను. ఇలాగా ఒక్కొక్క కుకీస్ మనం ఈ గ్యాప్లో పెట్టాలన్నమాట. ఎందుకంటే అంటేస్తుంది. ఎప్పుడు అది స్వెల్ అవుతుంది కదా, స్వెల్ అవడం అంటేస్తుంది. ఈ లోపల నేను ఫ్రీ హీట్ చేసుకుని ఉంచుకున్నాను నా మైక్రో ఓవెన్ని. ఇప్పుడు ఇందులో ఇది పెట్టాను ఈ ప్లేట్ని. ఇప్పుడు క్లోజ్ చేసేస్తున్నాను. ఇప్పుడు చూడండి కన్వెక్షన్ మోడ్ ఆన్ చేస్తాను. ఆ తర్వాత 170 డిగ్రీలో పెడతా. ఆ తర్వాత 20 మినిట్ టైం పెడదాం. ఇది మన సూజీ అండ్ మైదాలు డిపెండ్ ఉంటుంది. అది 20 మినిట్స్ తర్వాత కుక్ అవ్వకపోతే మరో 5 మినిట్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాది నడుస్తుంది ప్రిపరేషన్. ఇప్పుడు చూడండి ఆఫ్టర్ 20 మినిట్స్ తర్వాత నా కుకీస్ ఎంత కలర్గా ఎంత చక్కగా కనిపిస్తుందో. చాలా గోల్డెన్ క్రిస్పీ కలర్ చాలా బాగుంది. చూస్తుంటే చాలా యమ్మీ కదా, తినేయాలనిపిస్తుంది. రండి ఒకటి తినేద్దాం. చూసారా ఎంత అంటే చిన్న పిల్లల దగ్గర కానీ చేశారా అంటే ఇంట్లోనే అంతా వీళ్ళే తినేస్తారు అండి. సో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంది. చూడండి ఈ బిస్కెట్ ఆర్ కుకీస్ మీరు ఏదైనా అనొచ్చు, ఎంత బాగా ఉందో. చాలా క్రిస్పీగా ఉంది కదా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.